ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ అందించిన పవన్ కళ్యాణ్. ఏపీ పిఠాపురం పరిధిలోని 325 మంది ఎలక్ట్రీషియన్లకు సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక టూల్ కిట్లను అందించారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ ఎలక్ట్రీషియన్ కరెంటు షాక్తో చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ 325 మందిని ఈ శ్రమ్ సంక్షేమ పోర్టల్లో నమోదు చేసి యూఏఎన్ కార్డులను అందించారు. ఆ కార్డు ఉన్న కార్మికుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన 2 లక్షల రూపాయలు అతడి కుటుంబానికి అందుతాయి. విద్యుత్ షాక్తో మరో ఎలక్ట్రీషియన్ ప్రాణం కోల్పోకూడదు అని 325 మంది ఎలక్ట్రీషియన్లకు టూల్ కిట్లను అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఇదే విధంగా ఎలక్ట్రీషియన్లకు టూల్ కిట్లను అందిస్తే రాబోయే వర్షాకాలంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అమరావతిపై వ్యాఖ్యలతో మహిళలను అనుమానించారు. ఇక్కడ విల్లసిల్లిన బౌద్ధాన్ని అవహేళన చేశారు. అమరావతి ప్రాంతానికి బలమైన చారిత్రక ఆధ్యాత్మిక బౌద్ధ ధర్మం నేపథ్యం ఉన్న విషయాన్ని విస్మరించవద్దు. రాజధాని కోసం భూములిచ్చిన వారిలో 32% ఎస్సీ, ఎస్టీ, 14% బీసీ రైతులు ఉన్నారు. రాష్ట్ర రాజధాని మీద కుట్రలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేస్తున్న అమరావతి ప్రాంతంపై ఒక ఛానల్లో విశ్లేషకుడు, జర్నలిస్టు ముసుగులో ఒక వ్యక్తి చేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృతమైన కుట్ర దాగి ఉంది. ఈ విషయాన్ని ప్రజలు, అధికార యంత్రాంగం లోతుగా విశ్లేషించాలి. ఆ మాటలను ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలుగా చూడవద్దు. ఆ ఛానల్ కూడా ఆ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు, అవి సదరు వ్యక్తి అభిప్రాయం, మాకు మహిళలంటే ఎంత గౌరవం అంటూ తప్పించుకోలేదు. వాటిని ప్రసారం చేయడమే కాదు, చర్చ సందర్భంలో కనీసం ఖండించి తప్పుపట్టలేదు. అంటే ఆ చర్చ వెనుక నీచ భాషతో రాజధాని ప్రాంతాన్ని, అక్కడ నివసిస్తున్న మహిళలను, ఈ ప్రాంత చారిత్రక నేపథ్యాన్ని, విలసిల్లిన బౌద్ధాన్ని అవమానించి అవహేళన చేయాలంటే కుటిల యత్నం దాగి ఉందనే విషయాన్ని అందరూ గుర్తించాలి. ఆచార్య నాగార్జునుడు ఆ కాలంలో విలసిల్లిన బౌద్ధం, అమరావతిపై నీచ ప్రచారానికి దిగిన వ్యక్తులను, మూటాలకు కనీసం ఆ ప్రాంత చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలియవు. మౌర్యులు, ఇక్ష్వాక రాజుల శాసనాలు లభ్యమయ్యాయి. కాకతీయులు ఈ ప్రాంతంలో శాసనాలు వేయించారు. బౌద్ధం విలసిల్లిన నేల అని చైనా యంత్రాంగుడు హ్యూగ్ త్యాగ్ రచనలు చెబుతున్నాయి. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ప్రాంతం ఇది. మహాయాన బౌద్ధం ముఖ్య సంప్రదాయంగా ఆ ధర్మం విస్తరించింది. ఆ సంప్రదాయంతో పాటు ఇతర సంప్రదాయాలు ఇక్కడ ఆదరణ పొందాయి. కాబట్టే ఈ ప్రాంతాన్ని బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు. నాటి అమరావతి శిల్ప కళారీతి బౌద్ధం విస్తరించిన శ్రీలంక, ఆగ్నేషియా దేశాల్లో ఆదరణ పొందింది. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ప్రాంతంపై నీచ వ్యాఖ్యలు చేసే వ్యక్తులు, ఆ ధర్మాలను విశ్వసించే వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కులమృద్దలు వేశారు, మహిళలను అనుమానిస్తున్నారు. రాజధానిపై గత పాలకుడు, ఆయన సహచరులు కుచితమైన వ్యాఖ్యలు చేస్తూ అమరావతి ప్రతిష్టను దిగజార్చాలని చూశారు. రాజధానిని శ్మశానంతో పోల్చారు, కులముద్ర వేశారు. భూములు ఇచ్చిన రైతులు దీక్షలు చేస్తే తమ రాజకీయ బలంతో అణచివేసే ప్రయత్నం చేసి కేసులు పెట్టి వేధించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారితో 32% ఎస్సీ, ఎస్టీ, సామాజిక వర్గాల రైతులు ఉన్నారు. తాము భూములు ఇచ్చాము, రాజధాని ఇక్కడే ఉండాలనే దీక్షలు చేసిన సదరు సామాజిక వర్గం వారిపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి ఇక్కట్ల పాలు చేసింది. గత ప్రభుత్వం 14% బీసీ రైతులు, 20% రెడ్డి సామాజిక వర్గం, 18% కమ్మ, 9% కాపు, 3% ముస్లిం రైతులు భూములు ఇచ్చారు. టీవీ ఛానల్ ద్వారా రాజధాని ప్రాంత మహిళలపై నీచ వ్యాఖ్యలు చేయించారు. అంటే అక్కడ ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల మహిళలందరినీ అనుమానించడమే కదా. అమరావతి ప్రాంత చారిత్రక ఆధ్యాత్మిక విశిష్టతను అవహేళన చేయడమే కదా. ఈ ప్రాంతంపై కక్షపూరితంగా ప్రజా రాజధానిగా అభివృద్ధి చేస్తున్న ప్రాంతంపై చెడు ముద్ర వేయడమే ఆ మూట దురుద్దేశంగా కనిపిస్తుంది. ఈ విధంగా కుట్రలు చేసి దుష్ప్రచారం చేసిన వ్యక్తులపైన, వారి వెనుక ఉన్న వారిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. నీచ వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలకు పోలీసులు ముందుకు వెళ్తారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి. పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం 8/6/2025 ఆదివారం. విషయం: చల్లవారిగూడెం R&R కాలనీలో నిర్వహించిన T10 క్రికెట్ టోర్నీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బర్రింకలపాడు, వేలేరుపాడు
ఏలూరు జిల్లా వేలేరుపాడు పోలవరం R&R చల్లవారిగూడెం నిర్వాసిత కాలనీలో ఏర్పాటు చేసిన T10 క్రికెట్ ఫైనల్ టోర్నీలో గెలుపొందిన విజేతలకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బహుమతులు అందజేశారు. ఈ క్రీడలు అలవర్చుకున్న యువత చెడు వ్యసనాల బార పడకుండా ఉంటారని ఎమ్మెల్యే అన్నారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ క్రీడల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపొచ్చని ఎమ్మెల్యే అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. నిర్వాసితులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. పరిటాల గ్రామంలో జనసేన జెండా దిమ్మెను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, నందిగామ నియోజకవర్గం కంచికర్ల మండలం పరిటాల గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా దిమ్మను ఆవిష్కరించిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు, నందిగామ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి గారు మరియు కూటమి నాయకులతో కలిసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ నందిగామ మరియు జగ్గయ్యపేట నియోజకవర్గాలు ప్రజా రాజధాని అమరావతి దగ్గరలో ఉండడం సుపరిమాణమని, 2 నియోజకవర్గాల్లో గ్రామాల్లో వ్యవసాయంతో పాటుగా పరిశ్రమలు రావాలని ఆకాంక్షించారు. గతంలో రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి నుండి ఇవాళ ప్రజా రాజధాని అమరావతి అని చెప్పగలుగుతున్నామంటే అది కూటమి ప్రభుత్వ ఘనతే అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజా రాజధాని అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేయడం, తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భవిష్యత్తులో మరెన్నో కేంద్ర రాష్ట్ర పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ ఏర్పాట్లో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి త్యాగం మరియు వ్యూహం ఎంతో ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో, ఎంతో నిజాయితీతో ప్రభుత్వంలో పనిచేస్తున్నారని, అదేవిధంగా కూటమి పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి నిలపాలని, రాబో ఎన్నికలలో మరలా కూటమి పార్టీలు కలిసికట్టుగా విజయం సాధించాలని, దానికోసం ప్రతి గ్రామంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని జన సైనికులను కోరారు. కంచికచర్ల నుండి పరిటాల గ్రామం వరకు జన సైనికులు భారీ స్వాగత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలిశెట్టి శ్రీకాంత్ గారు, కంచికచర్ల జనసేన పార్టీ అధ్యక్షులు నాయని సతీష్ గారు, కంచికచర్ల తెలుగుదేశం మండల అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ కోంగంటి బాబు గారు, చలమల మధు, బొమ్మిశెట్టి భాస్కర్రావు, దేవిరెడ్డి శ్రీనివాస్, గ్రామ జనసేన నాయకులు పురమ కాళేశ్వరం గారు, కొమ్ము నరేష్, పురమ వెంకటప్రసాద్, బ్రహ్మంగారు, జగ్గయ్యపేట జనసేన నాయకులు షౌకత్ అలీ, తునికిపాటి శివ గారు తదితరులు పాల్గొన్నారు.